Look at that, Bharati, Nari, Shakti, amazing. అంటే మీకు చిన్న గురువేగనా భువనం దిశ చూపుగా గగనం గురువేగ శృతి కిరణం భవతారకా చరణం. నా అకౌంట్ లో మనీ రోజు పడుతుంది మేడం. నేను మేకప్స్ కి వెళ్తాను. ఆ, కు- నేను ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ లేకుండానే మౌత్ పబ్లిసిటీతోనే నాకు కస్టమర్స్ వస్తారు. డేట్స్ ముందే ఇస్తారు. అసలు నాకు అసలు యూనివర్స్ తో నేను ఎవ్రీ ఒక్కొక్క అడుగు అడుగు మా స్కూల్ దగ్గరుండి తీసుకెళ్తుంది యూనివర్స్, దగ్గరుండి నడిపిస్తుంది. నాకు ఏది కావాలో ఆ క్లాస్ ఇప్పుడు మీ నుండి ఖచ్చితంగా బయట ఎక్కడ లేదు మేడం. టెక్నిక్స్ లేవు మేడం. మన ఇన్నర్ చైల్డ్ తో మనం కనెక్ట్ అయ్యి లోపలికి కూర్చున్నామంటే బయట అంతా మారిపోతుంది మేడం. వెంటనే I'm sorry, please forgive me. Thank you, ma'am. లవ్ యూ సో మచ్. చెప్పండి. Yeah, meditation complete అయ్యేలోపు నాకు 50,000 క్రెడిట్ అయ్యాయి. లుక్ ఎట్ దట్, వై నాట్. Thank you so much. లవ్ యూ సో మచ్. క్లాస్ అర్థమైందా? Yes, ma'am. లైఫ్ అర్థమైపోయింది. క్లాస్ అర్థమైతే లైఫ్ అర్థమైపోయింది. లైఫ్ మోక్షం ma'am. మీరు క్రియేషన్ రాసుకోమన్నారు. Yes. నేను రాసుకున్నాను అమౌంట్ రావాలి కొన్ని అని అనుకుంటే 1 lakh వచ్చింది మేడం. అసలు అది అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది మేడం. అసలు వై నాట్? మీ చైల్డ్ కనెక్ట్ అయ్యారని అర్థం. మీకు క్రియేషన్ రాసుకుంటే రిజల్ట్ వచ్చిందంటే చైల్డ్ కి మీరు కనెక్ట్ అయిపోయారు అంతే. సుధారా, మేడం. లవ్ యూ సో మచ్. ఎస్, అర్థమవుతుందా? ఇవాళ క్లాస్ లవ్ యూ సో మచ్. ఇవాళ క్లాస్ విన్నారా? ఎస్, ఐ థింక్ మీరు ఎస్ చెప్పేసాను. చెప్పండి. ఎందుకు రాదంటే ఇన్ని కోర్స్ మనం వేసుకొని ఎన్ని జన్మల నుంచో తెచ్చుకొని ఒక రోజులో అయిపోవాలంటే అవ్వదు మేడం. టైం పడుతుంది. టైం అంటే మనం పట్టదు. 21 రోజుల నుంచి 3 నెలల నుంచి కూర్చుంటే అయిపోతుంది. టప్మని అయిపోతుంది. ఎలా చెప్పాలి మ్యామ్ అంటే సడన్ గా మీరు అడిగేసరి కానీ ఛార్జింగ్ లో ఉంది. నేను స్కూల్లో వర్క్ చేస్తాను, గవర్నమెంట్ హై స్కూల్. ఇంట్లో పార్లర్ రన్ చేస్తాను. అలాగే 6 months నుంచి క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నాను. లుక్ ఎట్ దట్, భారతి, నారి, శక్తి, అమేజింగ్. మీకు చిన్న గురువేగనా భువనం దిశ చూపుగా గగనం గురువేగ శృతి కిరణం భవతారకా చరణం గురు జలధిలో ఎగసే నా జ్ఞాన కిరణము గురు బోధలో విరిసే నా జీవ కమలము గురు వేదనా గగనం. మీరు ఈ టాలెంట్ చెప్తూ మీరు టీచర్ అని చెప్పారు, పార్లర్ అని చెప్పారు, డాన్సర్ అని చెప్పారు, సింగర్ అని చెప్పలేదు. అమేజింగ్, బ్యూటిఫుల్ గర్ల్ ఆన్ దిస్ ప్లానెట్. ఎక్సలెంట్. నుంచి మెడిటేషన్ అనేది స్టార్ట్ చేశాను. ఇందాక ప్రశాంత్ గారు చెప్పినప్పుడు ఇంతకు ముందు మీ క్లాస్ లో నేను జాయిన్ అయినా. ఆ క్లాస్ కి ఈ క్లాస్ కి చాలా వేరియేషన్ అన్నమాట. ఈ ఓరియంటేషన్ వినేటప్పటికే నేను ఫిక్స్ అయిపోయాను క్లాస్ జాయిన్ అవ్వాలి. ఎందుకంటే వేరియేషన్ అక్కడే తెలిసిపోయింది. ఓరియంటేషన్ కాదు, మీరు తమ్నైల్స్ అంటే పెట్టేటప్పటికే అది మారిపోయింది అని తెలిసింది. ఎందుకంటే స్పిరిచువల్ గా మీరు ముందుకెళ్తూ మమ్మల్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. 5 years నుంచి నేను నాన్ వెజ్ కానీ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన నుంచి ఇక్కడ ఇంట్లో ఎటువంటి పిల్లలు కూడా మెడిటేషన్ నేర్పించడం అంటే ఎక్కడ కనెక్ట్ కుదరట్లేదు. మెడిటేషన్ నేర్చుకుని నాకు ఉపయోగపడాలి కదా. నాకు ఉపయోగపడింది మనం ఎంత చేసినా నా సోల్ సాటిస్ఫై అవ్వకపోతే ఏం చేసినా ఏం ఉపయోగం? అది 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 ఇక్కడ దొరికింది మేడం. అది ఇక్కడ దొరికింది. ఇవన్నీ నాకు టెన్షన్ లేదు. మా వారు అంటే 7 years నుంచి బిజినెస్ లాస్ అయ్యింది. అది ఎందుకు అంటే నేను క్రియేట్ చేసుకుని నేను ఎంత కష్టపడతాను ఎంత ఇప్పుడు ఏం టెన్షన్ లేదు మేడం. అంతా దొరికేస్తుంది నాకు. నా అకౌంట్ లో మనీ రోజు పడుతుంది మేడం. నేను మేకప్స్ కి వెళ్తాను. నేను ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ లేకుండానే మౌత్ పబ్లిసిటీతోనే నాకు కస్టమర్స్ వస్తారు. డేట్స్ ముందే ఇస్తారు. అసలు యూనివర్స్ తో నేను ఎవ్రీ ఒక్కొక్క అడుగు అడుగు తీసుకెళ్తుంది యూనివర్స్, దగ్గరుండి నడిపిస్తుంది. మ్యామ్ ఎండగా ఉంది. నేను ఏం చేయాలంటే ఒక క్లౌడ్ పడుతుంది మేడం నా మీద.
వింటూ 1 o'clock స్కూల్ నుంచి రిటర్న్ అయిపోతుంటే ఏంటి ఏం చేయను అంటే ఎవరో ఒకరు వచ్చి నాకు లిఫ్ట్ ఇచ్చి ఒక 2 kilometers లోపలికి నడవాలి. అమేజింగ్ సుధరణి గారు, లవ్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్ ఫర్ బీయింగ్ ఇన్ ద క్లాస్. అండ్ అద్భుతమైన గర్ల్ తను. అన్ని ఆటలు ఉన్నాయి. లావణ్య గారు చెప్పేసేయండి, క్లాస్ విన్నారా? విన్నాను మేడం, అర్థమైపోయిందా? చాలా మేడం. అసలు 2 months బ్యాక్ మీ క్లాస్ ఫ్రీ క్లాస్ విన్నాను మేడం. అప్పుడు అటెండ్ అవుదాం అనుకున్నాను, కాలేదు. కాకపోతే నాకు ఆర్ట్ పరంగా ఇప్పుడు క్లాస్ కరెక్ట్ గా వచ్చింది మేడం. నాకు ఏది కావాలో ఆ క్లాస్ ఇప్పుడు మీ నుండి ఖచ్చితంగా బయట ఎక్కడ లేదు మేడం. టెక్నిక్స్ లేవు మేడం. మన ఇన్నర్ చైల్డ్ తో మనం కనెక్ట్ అయ్యి లోపలికి కూర్చున్నామంటే బయట అంతా మారిపోతుంది మేడం. లవ్ యూ సో మచ్. అన్ని కొన్ని డౌట్స్ ఉంటాయి మనకు. ఇప్పుడు నిన్న షేమ్ అని అవన్నీ తీసాంగా మేడం. అలాగే ఇప్పుడు మా హస్బెండ్, ఇప్పుడు నేను బోటింగ్ రన్ చేస్తాను మేడం. 2 months నుండి షాప్ లేదు నేను. అయితే బాడీ వీక్నెస్ అని, ఏదో మైండ్ అని, ఎక్కడెక్కడో ఏదో అని, ఎట్లా చేతబడని ఏదో థాట్స్ వస్తున్నాయి. కానీ ఈ 2-3 days నుండి మామూలుగా ఒక 1 hour 2 hour అన్న షాప్ కి వెళ్ళేసి వస్తున్నాను. కాకపోతే నాలో ఉన్నదే ఈ రోజు మా వారేంటి, నువ్వు షాప్ పెడితే నువ్వు 10,000 ఇస్తాను, అది ఇస్తాను, నువ్వేమి ఇవ్వట్లేదంటే నాకు లోపల ఉన్నది ఇప్పుడు బయటికి రావాలి. కాబట్టి ఆయన నా మిర్రర్ అక్కడ అడుగుతుంది. అది నాకు అర్థమవుతుంది మేడం. అక్కడ ఆ మిర్రర్ కు నేను ఈ రోజు అడగాలనుకున్నాను మేడం. ఇప్పుడు ఆ భయం, ఆ మిర్రర్ ఏంది, భయంలో ఉందా, షేమ్ లో ఉందా? మీ చైల్డ్ భయం అవ్వచ్చు, షేమ్ అవ్వచ్చు, ఏది మీకు ఏ ఫీలింగ్ ఎక్కువ అనిపించింది మీ గురించి? భయం. భయం. బ్లాక్ కోట్ వేసుకుంది అది తీసేయమంచి దాని చిన్నప్పటి నుండి నాకు భయమే మేడం. చిన్నప్పటి నుండి భయమే. దాని దగ్గర అది ఎలా అంటే ఇదే విధంగా దానికి భయం అని చెప్పి తీసేసుకోవాలా మేడం? అడగాలి ప్రతిసారి మీరు భయాన్ని రాగానే భయాన్ని అలో చేయాలి, కౌగులించుకోవాలి. భయం, ఎస్ నాకు భయం వచ్చింది. ఇప్పుడు మీ హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత పక్కకు వచ్చాక రాసుకొని నాకు భయం వచ్చింది అని భయాన్ని కౌగులించుకోవాలి. మీ చైల్డ్ది కాదు భయం, చైల్డ్ ఈజ్ బంగారం. భయం అని కోట్ వేయబడింది చైల్డ్కి తాత ముత్తాతల నుంచి. భయం అనేది ఎనర్జీ. ఆ ఎనర్జీ లైఫ్ ఫోర్స్ ఎనర్జీకి, డివైన్ లైట్కి, వైట్ లైట్కి భయం అనే బ్లాక్ లైట్ వచ్చింది. భయం అనేది మాయా, ఎవరు సృష్టించింది అది. సో ఆ భయాన్ని మనం పట్టుకొని కౌగిలించుకోగానే అది మాయమైపోతుంది. అది జస్ట్ షాడో. మీద హెల్త్ కూడా ఇప్పుడు బాడీ పెయిన్స్ అని, బద్ధకం అని వచ్చినా గానీ అలాగే మేడం చేయాల్సింది. ఈ ఎమోషన్ డబ్బులకి అదే, ఒంట్లో బాగాలేదని అదే, రిలేషన్షిప్స్ కి అదే, అన్నిటికీ అదే అడ్డం వస్తుంది. చైల్డ్ అన్నిట్లో చూపిస్తుంది. నేను నా బాధగా ఉన్నానని చైల్డ్ చూపిస్తుంది. మీరు చూడాలి, చైల్డ్ చూపిస్తుంది కాబట్టి మీరు చైల్డ్ని చూడాలి. ఎమోషన్ వచ్చింది మీ చైల్డ్ది, చైల్డ్ సఫర్ అవుతుంది అక్కడ. ఆ ఎమోషన్ మీ తాత ముత్తాతలది. ఏ ఎమోషన్ వచ్చినా, కోపం వచ్చినా, ఇరిటేషన్ వచ్చినా, భయం వచ్చినా, ఏది వచ్చినా ఎవరిది? ఎవరు బాధపడుతున్నారు? మీ చైల్డ్ ఈజ్ సఫరింగ్ ఇన్సైడ్. వెంటనే థ్యాంక్ యూ మ్యామ్. లవ్ యూ సో మచ్. చెప్పండి. యా, మెడిటేషన్ కంప్లీట్ అయ్యేలోపు నాకు 50,000 క్రెడిట్ అయ్యాయి. Look at that, Varna. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్. క్లాస్ అర్థమైందా? ఎస్ మ్యామ్. లైఫ్ అర్థమైపోయింది. క్లాస్ అర్థమైతే లైఫ్ అర్థమైపోయింది. లైఫ్ మోక్షం మ్యామ్. కంగ్రాచులేషన్స్ వైనా అంట. హలో, మరి పిల్లలు కనెక్ట్ అవ్వండి. మీ చైల్డ్ కనెక్ట్ అవ్వగానే డబ్బులు వర్షం కురిపిస్తుంది అది. ఓకే, ఇంకెవరికైనా రిజల్ట్ ఉందా? ఒక్క రిజల్ట్. ఒకటి మంచిది కాదు, 2 అయితే మంచిదని. ఇక్కడ పద్మజ గారు, శ్రీలక్ష్మి గారు, లావణ్య. ఏంటిరా బాబు, మనకి క్లాస్కి 10 గంటలు కావాలనుకుంటే నిజంగా 10 గంటలు కావాల్సి వస్తుంది. ఎస్, పద్మజ గారు క్లాస్ విన్నారు. మీరు బంగారు తల్లిలా వింటున్నారు, నాకు అర్థమైంది. ఎస్, చెప్పండి, ఏం చెప్తారు? ఇంతకుముందు ఫ్రీ క్లాస్ విన్నాను మేడం. ఇది ఫ్రీ క్లాస్ విన్నప్పుడు అప్పుడు మీరు క్రియేషన్ రాసుకోమన్నారు. నేను రాసుకున్నాను, అమౌంట్ రావాలి కొన్ని అని అనుకుంటే 1 lakh వచ్చింది మేడం. అసలు అది అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది మేడం. మీ చైల్డ్ కనెక్ట్ అయ్యారని అర్థం. మీకు క్రియేషన్ రాసుకుంటే రిజల్ట్ వచ్చిందంటే చైల్డ్ కి మీరు కనెక్ట్ అయిపోయారు అంతే. అలాగే మళ్ళీ మొన్న ఈ నేమ్ పైన చేసుకొని మీ సెకండ్ రోజు మేడం చేసుకొని తర్వాత నాకు చాలా మోకాలు నొప్పి వస్తా ఉంటే ఈ నీ పెయిన్ తగ్గాలి అని చెప్పేసి దాంతో మాట్లాడాను, అంతే వెళ్ళిపోయింది మేడం.
అసలు ఇప్పుడు లేదు. అమేజింగ్ లవ్లీ అండి. సో నైట్ బాగా చేస్తా అనిపించింది. ఉంటే మేడం, బాగా నైట్ చేస్తా ఉంటే మేడం అసలు ఇన్నర్ చైల్డ్ కనపడతా ఉంది మేడం. బాగా ఇప్పుడు మరి చక్కగా ఒకసారి పైకి స్టెప్స్ పైకి వెళ్తా ఉంది, ఒకరోజు డోర్ క్లోజ్ చేసేసి ఇంట్లో కూర్చుంటా ఉంది. అమేజింగ్ గా ఉంది మేడం. అమేజింగ్ ఇన్నర్ వరల్డ్ కనెక్ట్ అయ్యారు, ఆస్ట్రల్ realm కి మీరు కనెక్ట్ అయ్యారు.